సుమారు 26 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ఆయుష్ ఆసుపత్రి మన తెనాలికి తీసుకురావడం నిజంగా హర్షణీయం. ఇది తెనాలికి ఒక మణిహారం లాగా ఉండిపోతుంది. రెండోది, వారు తెనాలి సుందరీకరణపై చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఒక స్పైకస్ పార్క్ లాంటి ఇన్నోవేటివ్ థింకింగ్తో రకరకాల బొటానికల్ మొక్కలను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెట్టి అదొక పార్కుగా, ఒక ఐకానిక్ పార్కుగా దాన్ని తయారు చేయడం నిజంగా హర్షణీయం. అట్లాగే గ్రామాల నుంచి గ్రామాలకి రోడ్లు విస్తరణ మరియు కొత్త రోడ్లు వేయటం అనేది గ్రామాల అభివృద్ధికి నిదర్శనంగా దారితీస్తుంది. కాబట్టి నిజంగా ఈ విషయంలో మేము రాజన్న మనోహర్ గారిని నిజంగా అభినందనిస్తున్నాము. ఇంకోటి, విద్యుత్ దీపాల అలంకరణతో తెనాలి పట్టణానికే కొత్త వెలుగులు తీసుకొస్తున్నారు. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకున్నట్టయితే మొన్న ఓపెన్ చేసిన సాయిబాబా గుడి, ఏదైతే బోస్ రోడ్లో సాయిబాబా గుడి నుంచి చంద్రావూరు పార్క్కి లైటింగ్ నిజంగా తెనాలిని ఒక వేరే పట్టణంగా చూపిస్తుంది. ఇంకోటి, విఎస్ఆర్ కాలనీ నుంచి వైకుంఠపురం వరకు సైడ్ వాల్స్కి పెట్టిన లైట్స్ తెనాలిని ఒక మెట్రో నగరంగా చూపిస్తున్నట్టు కనపడుతుంది మాకు. నిజంగా దీన్ని తెనాలిని ఆంధ్ర ప్యారిస్గా వారు తీర్చిదిద్దే రూపు నిజంగా అభినందనీయం.